సంక్రాంతి పండుగ అనగానే మనందరికీ ఎంతో ఆనందం కదా. అయితే ఈ పండుగ వెనుక కేవలం సంబరాలు మాత్రమే కాదు, మనందరి మనుగడకు కారణమైన ఒక గొప్ప కథ ఉంది. ఈరోజు ఆ కథ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మనకన్నం పెట్టే రైతులకు ఈ పండుగకు ఉన్న సంబంధమేంటి, ఒక పండుగ సందేశాన్ని తీసుకుని దాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం చాలు. ముఖ్యంగా ఈ పండుగ మన అన్నదాతలది అంటోంది సందేశం. అవును, ఎన్ని సంబరాలు చేసుకున్నా, ఎన్ని పూజలు చేసినా సంక్రాంతి పండుగ మూలం మాత్రం మన రైతులే. ఈ మాట ఈ పండుగ అసలు సారాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. సరే, మరి ఈ పండుగకు మూలం మన అన్నదాత అని అంటున్నాం కదా, ఇంతకీ ఆ బంధమేంటి? రైతు పట్ల మన గౌరవం ఎందుకింత ముఖ్యం? ఆ విషయాల్లోకి వెళ్దాం. మనమిప్పుడు మాట్లాడుకోబోయేదంతా ఈ సంక్రాంతి పండుగ సందేశం ఆధారంగానే. ఇది కేవలం కొన్ని అక్షరాలు కాదు, రైతుకు మనమెంత రుణపడియున్నామో గుర్తుచేసే ఒక పిలుపులాంటిదన్నమాట. దీని ఆధారంగానే మనం ముందుకు వెళ్దాం. ఆ సందేశంలో ఏముందంటే, నిరంతరం శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే మన రైతు సోదరులకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్ర సమయమిది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఇది కేవలం థ్యాంక్స్ చెప్పడం లాంటిది కాదు. ఈ సమయాన్ని పవిత్ర సమయం అంటున్నారు. అంటే ఎండనక వాననక రోజూ మనకోసం కష్టపడే రైతులకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవడానికి కేటాయించిన ఒక ప్రత్యేకమైన, ఒక పవిత్రమైన సమయం ఈ సంక్రాంతి. అన్నదాత, మనం ఎంత తేలిగ్గా వాడేస్తాం కదా ఈ పదాన్ని, కాని ఒక్కసారి ఆలోచిస్తే అన్నాన్ని దానం చేసేవాడు. దానమంటే ఇచ్చేయడం. అంటే మన ప్రాణాన్ని నిలబెట్టే ఆహారాన్ని మనకు ఇచ్చేవాళ్లు, మన ప్రాణదాతలతో సమానం. మన సంస్కృతిలో రైతుకి ఎంత గొప్ప స్థానముందో చెప్పడానికి ఈ ఒక్క పదం చాలు. సరే, రైతులకు కృతజ్ఞతలు చెప్పాలి, గౌరవించాలి, ఇది మొదటి అడుగు. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ సందేశం మనందరికీ ఒక బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది. ఆ బాధ్యత ఏంటో చూద్దానండి. ఇది చాలా ముఖ్యమైన మాట. వారి శ్రమలో భాగస్వామ్యం పంచుకుంటూ సమాజాన్ని సుభిక్షం చేసుకోవడం మనందరి బాధ్యత. దీనర్థమేంటి? రైతులు కష్టపడుతున్నారు, మనం గౌరవిస్తున్నాం, అక్కడతో మన పనైపోలేదు. ఆ శ్రమలో మనం కూడా పాలు పంచుకోవాలట. అంటే సమాజం బాగుపడటమనేది ఒక్క రైతుమీదే ఆధారపడి లేదు, అది మనందరి ఉమ్మడి బాధ్యత అని చాలా స్పష్టంగా చెబుతోంది సందేశం. అంటే మన కృతజ్ఞత కేవలం మాటలకే పరిమితం కాకూడదు అన్నమాట, చేతల్లోకి మారాలి. ఎలా? సింపుల్. రైతులు పండించిన పంటను వృధా చేయకుండా చూసుకోవడం, మన దగ్గర్లో ఉన్న రైతుల దగ్గరే కూరగాయలు కొనడం, వ్యవసాయానికి మద్దతుగా నిలవడం, ఇలా మనం చేసే చిన్న చిన్న పనులే ఆ కృతజ్ఞతకు అసలైన రూపమిస్తాయి. సరే, ఇప్పటిదాకా సమాజం, బాధ్యత అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పండుగ మన ఒక్కొక్కరి జీవితానికి ఎలాంటి మంచిని తీసుకురావాలని కోరుకుంటుందో చూద్దాం. ఈ సందేశం మన జీవితానికి 5 అద్భుతమైన వరాలను కోరుకుంటోంది. అవేంటంటే, మనలో కొత్త ఆత్మవిశ్వాసం నిండాలట, మన భవిష్యత్తు ప్రకాశవంతంగా, పాజిటివ్గా ఉండాలట, ఆయురారోగ్యాలతో జీవించాలి, సిరి సంపదలు కలగాలి, ఇంకా మనం మొదలుపెట్టే ప్రతి పనిలోనూ విజయం మనల్ని వరించాలి. ఎంత మంచి ఆకాంక్షలు! ఇది ఎంత అద్భుతమైన ఆలోచనో చూడండి. పొలంలో పంట ఎలాగైతే కళకళలాడుతూ ఉంటుందో, అలాగే మన జీవితాలు కూడా ఆనందం, ఆరోగ్యం, విజయం లాంటి పంటలతో నిండిపోవాలన్నమాట. ఈ పండుగ మనకిచ్చే స్ఫూర్తి ఇదే. మనమంతా ఆ దిశగా అడుగులు వేద్దాం. ఓకే, వ్యక్తిగతంగా మనందరం బాగుండాలి అంతటితో ఆగిపోకుండా ఈ సందేశం మనల్ని ఇంకొంచెం ముందుకు ఒక పెద్ద లక్ష్యం వైపు తీసుకెళ్తోంది. అదేంటంటే సమాజ శ్రేయస్సు. మరి మన సమాజం కోసం ఈ పండుగ కోరుకునే ఆ చివరి గొప్ప ఆకాంక్షేంటి? అన్నింటికన్నా చివరగా మనసారా కోరుకునేది ఒక్కటే: సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలి. ఇదే అన్నింటికన్నా ముఖ్యమైంది. ఎందుకంటే రైతు కష్టం ఫలించి దేశం సుభిక్షంగా ఉన్నప్పుడు ఆ సంపద నిజమైన శాంతి, సామరస్యాలకు దారితీయాలి. అప్పుడే ఆ సుభిక్షతకొక అర్థం ఉంటుంది. ఇదే ఈ పండుగ మనకిచ్చే అసలైన అంతిమ సందేశం. కాబట్టి ఈసారి సంక్రాంతి జరుపుకుంటున్నప్పుడు ఈ ఒక్క ప్రశ్న మనందరి మదిలో ఉంచుకుందాం. రైతు భూమిలో ధాన్యాన్ని పండిస్తున్నాడు, మరి మనం మన సమాజంలో శాంతి, సామరస్యం అనే పంటను ఎలా పండించగలం? ఈ ఒక్క ఆలోచనతో పండుగ చేసుకుంటే దానికి నిజమైన సార్థకత వస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.